స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ గిరిజన గ్రామాలు రహదారికి నోచుకోలేదు. కనీసం ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఓటేసిన టీడీపీ నాయకులు ఆ గ్రామాల ప్రజలను పట్టించుకోలేదు. ఆ గ్రామాల పిల్లల కోసం కనీసం ఒక్క స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదు. తమకు ఓటు వేసినా వేయకపోయినా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పుడు ఆ గిరిజన గ్రామాల అభివృద్ధికి నడుం బిగించారు. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ గిరిజన గ్రామం? సీఎం జగన్ చొరవతో ఏ అభివృద్ధి పనులు ఆ గిరిజన గ్రామాల్లో జరుగుతున్నాయో తెలుసుకుందాం పదండి. మాడుగుల నియోజకవర్గం చింతలపూడి పంచాయతీ శివారు గిరిజన గ్రామాలైన బోడిగరవు, నేరేళ్లపూడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఆ రెండు గ్రామాలు కంచుకోటగా నిలిచాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇక్కడకు రాలేదు. టీడీపీకే తప్ప ఇంకే పార్టీని ఆదరించరన్న ధీమాతో పచ్చనేతలు సైతం ఇటు లుక్కేసింది లేదు. ఫలితంగా ఈ గిరిజన గ్రామ ప్రజలు కనీస సౌకర్యాలు లేకుండా బతుకులు వెళ్లదీస్తున్నారు. అయితే కుల, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అన్నవి చూడకుండా ప్రతి పేదవాడు ఆర్థిక బలవంతుడవ్వాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్న సీఎం జగన్ ఆశయం మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తొలిసారి బోడిగరవు, నేరేళ్లపూడి గిరిజన గ్రామాలను సందర్శించారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ గ్రామాలకు చేరుకున్నారు. కొంత దూరం కాలినడకన, మరికొంత దూరం బైక్ మీద పయనించి 3 సార్లు శారదా నదిని దాటి ఆ గ్రామాలకు వెళ్లారు. నక్సల్స్ ప్రభావిత గ్రామాలు కావడంతో ఆ ప్రాంతానికి వెళ్లడం మంచిది కాదని పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించినా ఏమాత్రం లెక్క చేయకుండా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆ గ్రామాల్లో బూడి ముత్యాల నాయుడు పర్యటించారు. గిరిజనుల కష్టాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. చెలించిపోయిన సీఎం జగన్ ఆ గ్రామానికి వెంటనే 2 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేయడంతో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు మొదలయ్యాయి. మట్టి రోడ్డు కల్వర్టర్లు పూర్తయిన వెంటనే మరొక 4 కోట్ల రూపాయలతో ఆ గ్రామాలకు తార్ రోడ్డును కూడా ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గిరిజనులకు హామీ ఇచ్చారు. హామ్లెట్ విలేజ్ కూడా తార్ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి, అలాగే జలజీవన మిషన్లో 175 కోట్ల రూపాయలతో మాడుగుల నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ సుదీర్ఘంగా ఉన్నటువంటి నేరేళ్లపూడి, బోడిగరువు కూడా ట్యాంక్ నిర్మాణం చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇచ్చే కార్యక్రమానికి కూడా నిధులు మంజూరు చేశాము. పనులు కూడా అన్ని దగ్గర కూడా జరుగుతున్నాయి, ఉండేవి కూడా జరుగుతాయి. కంప్లీట్గా మార్చి ఎండింగ్ వచ్చేటప్పటికి జలజీవన మిషన్లో ప్రతి ఇంటికి కూడా నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి 111 గ్రామ పంచాయతీలకు కూడా త్రాగునీరు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బోడిగరువులో స్కూల్ లేదు. సీఎం జగన్ ఆదేశాలతో 28 లక్షలతో కొత్త బిల్డింగ్ను మంజూరు చేశారు. బిల్డింగ్కు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు శంకుస్థాపన చేయడమే, పనులను కూడా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే 20 లక్షల అంచనా వ్యయంతో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ దయ వల్ల తమ గ్రామానికి రోడ్డు, స్కూలు వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామని ఒక్క టీడీపీ నాయకుడు కూడా తమ కష్టాలను తీర్చలేకపోయారని అంటున్నారు. తాము సత్యామో బతికే ఉన్నామో అని కనీసం చూడ్డానికి కూడా రాలేదంటున్నారు. తాము వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోయినప్పటికీ మా మీద ఉన్న అభిమానంతో సీఎం జగన్ మా ఊరికి రోడ్డు, స్కూలు మంజూరు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను తీర్చిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామనంటున్నారు. కావాలని మేము వచ్చి అడగడం జరిగిన తర్వాత అన్నయ్య గారు మాకు మాట ఇచ్చి మరి ఎలాగైనా మీకు సంక్రమణకు ముందే మీకు రోడ్డు ఏర్పాటు చేస్తానని అన్నయ్య గారు మాట ఇచ్చారు. మాట తప్పకుండా అన్నయ్య గారు రోడ్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు స్కూల్ కూడా ఇచ్చారు. స్కూల్ కూడా అభివృద్ధి పొందుతుంది. అలాగే ఒక పూట తింటే రెండో పూట తినే వాళ్ళు కూడా అమ్మఒడి ఇలాంటివన్నీ వచ్చినాయి. జగన్ తరపుగా అమ్మఒడి వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా చాలా పథకాలు పెట్టారు. తర్వాత మా చెయ్యోత వచ్చింది. తర్వాత గోడిగారు ప్రాంతంలో అయితే అన్నీ కూడా జగనన్న తరపున మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. విద్యా జీవన కానీ, రైతు భరోసా కానీ మరి అన్నీ కూడా మాకు సమృద్ధిగా ఇస్తున్నారు. ఇప్పుడు కూలి బిల్డింగ్ కూడా మాకు చక్కగా మా పిల్లలు ఎటుకాసి వెళ్ళకుండా మంచి కూలి కూడా కట్టడానికి అన్నయ్య గారు మాకు చాలా ఛాన్స్ చేశారు. దాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లించుకొని ధన్యవాదాలు చెల్లిస్తున్నాం.